ఆంధ్రజ్యోతుడు ఏమో రాసుకొచ్చిండా మళ్ళా గివే కథలు పడ్డాడా? ఏం రాసుకొచ్చిండో మరి ఆంధ్ర వార్తలు రాసుకొస్తాడు. ఆంధ్ర వార్తలు రాసుకొచ్చి ఆగమాగం అవుతాడు. ఏం ఉండయి బాండ్ల గురించి అలా చెప్పిందే ఉన్నది. బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీ దాకా మడి సపరేకను. కేజ్రీ సిసోడియాతో కవిత కుమ్మక్కు. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ. ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇచ్చారు. డీలర్ల నుంచి వచ్చిన డబ్బు పంచుకున్నారు. ఆమె పాత్రను ధృవీకరించిన తర్వాత అరెస్ట్. తనిఖీలకు కవిత బంధువుల ఆటంకం. ప్రకటన విడుదల చేసిన ఈడీ. సుప్రీంలో విచారణ ఉండగానే అరెస్ట్. నన్ను అరెస్ట్ చేయడం అక్రమం. సుప్రీంలో కవిత పిటిషన్ నేడు విచారణ. ఇది ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఢిల్లీ ఎక్సైజ్ మంత్రి సిసోడియా గారు, అదేవిధంగా కవిత గారు ఈ ముగ్గురు కుమ్మక్కై డీలర్ల నుంచి వచ్చిన డబ్బును పంచుకున్నారట. ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులను కవిత గారు ఇచ్చిందనే ఒక ప్రధానమైన ఆరోపణను ఆంధ్రజ్యోతి, ఇదే మన కవిత గారి అంకుల్ గారు, ఇదే చంద్రజ్యోతి పేపర్ గారు రాసుకురావడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో విచారణలో ఉండగానే నన్ను అరెస్ట్ చేయడం అక్రమం అని కవిత చెప్తున్న విషయాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు. మొత్తానికైతే కవిత బెయిల్ని 23వ తారీఖు వరకు ఉంచి తర్వాత మళ్ళా పొడిగించి బెయిల్ను కొట్టేసి 5-6 నెలలు జైలు ఉంచే ప్రయత్నం చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిజామాబాద్లో కవిత మళ్ళీ పోటీ చేస్తే అరవింద్ ఓడిపోతాడు, 100% ఓడిపోతాడు. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అరవింద్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. రోజు రాముని గురించి, కృష్ణుని గురించి, లేకపోతే ఇంకో దేవత గురించి గివి చెప్పుకుంటా బతికిండు. పార్లమెంటుకు పోయి నిధులు దేరా బాబు అని గెలిపించి పంపిస్తే దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటా బతుకుతాను. పేదోని గురించి ఆలోచిస్తలేరు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలకు అరవింద్ సైకోయిజం తెలిసిపోయింది. అరవింద్ పనికిరానుడు అని తెలిసిపోయింది. అరవింద్కు సబ్జెక్ట్ లేదు, నిధులు లేలేడు, అభివృద్ధి చేయలేడు అని తెలిసిపోయింది. కాబట్టి మళ్ళా కవితకు అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు ఈమె బయట ఉంటే అరవింద్ ఆగమైపోతాడు. కాబట్టి ఒక 5-6 నెలలు ఈమెను జైల్లో వేసి ఎన్నికలు అయిపోయినాక బెయిల్ ఇవ్వాలని ఒక ఆలోచనతోటి ఉన్నట్టు కూడా తెలుస్తాను. ఒకవేళ జైల్లో కవిత ఉన్నా నామినేషన్ వేయించి జైల్లో ఉండగానే గనక కవితను గెలిపిస్తే ఇదొక చరిత్ర అవుతుంది. కవిత గేలే అంటే ప్రకటించింది ఆల్రెడీ, అయిపోయిందా? ఓకే. మరి ఎక్కడ ఏరేమో మరి నిజమే. నీ ఎమ్మెల్సీ అంటే వేరు, కానీ ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నిక పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి టికెట్ కూడా ఎవరికి ఇచ్చిండ్రు? అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చిండ్లా? ఓకే, నేను అయితే చూడలే నేనే. ఓకే, మరిగా చూద్దాం నిజామాబాద్లో కవితనా ఇంకొకరు పోటీ చేస్తారా చూద్దాం. ఒకవేళ జైల్లో ఉండే కనుక గెలిస్తే అదొక సంచలనం అవుతుంది. కేసీఆర్ ఇమేజ్ పెరుగుతుంది, పార్టీ ఇమేజ్ పెరుగుతుంది, కవిత ఇమేజ్ కూడా పెరుగుతుంది జైల్లో ఉండి గెలిపిస్తే. మరి తెలంగాణ ఆడబిడ్డను ముప్పు తిప్పల పెడతాను జైల్లో వేసి. ఇంకా అదొక్కటి ఆలోచించారు ప్రజలారా.